శ్రీమతి నమః. బంగ్లాదేశ్ ప్రధానిని 45 నిమిషాలలో ప్రధాని పదవికి రాజీనామా చేసి వెళ్లిపోమంది అక్కడ ఆర్మీ. అలాగే రాజీనామా చేసేసి ప్రాణాలను చేతిలో పట్టుకుని బయటికి వచ్చేసారు. ఈ హసీనా గారి గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంటే చాలా మంది ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి వీడియోలు చేశారు కదా, కొంతమంది కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు ఈ హసీనా గారి గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే, ఆవిడ ఒక నియంత అని, రిగ్గింగ్ చేసి గెలిచారని, రిగ్గింగ్ చేసి గెలవకుండా ఉండుంటే ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి పారిపోయే అవకాశం ఉండేది కాదు, కనీసం ప్రాణాలతో అయినా సరే బంగ్లాదేశ్ లోనే ఉండేవారు. ఆ రోజు అక్రమంగా ఆవిడ గెలిచారు కాబట్టే ఈ రోజు అక్కడి నుంచి పారిపోవలసి వచ్చిందంటూ ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న అమూక తులసి మొక్క చెప్పాయనమాట. నిజమే, ఇవన్నీ జరిగాయి అనుకుందాం కాసేపు. మరి అలాంటప్పుడు మన అన్ని విషయాలు చెప్తున్నప్పుడు పూర్తిగా చెబితే అసలు ఎటువైపు ఏది ఉన్నది అనే విషయం తెలుస్తుంది కదా. ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1947లో మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు గాంధీ గారు ఏం చేశారు అంటే, ముస్లింలకి కొంచెం కూడా ఇబ్బంది కలగకూడదు, హిందువులు ఏమైపోయినా సరే పర్వాలేదు అని చెప్పి మరణ నిరాహార దీక్ష చేసేశారన్నమాట. అది 1947లో పాకిస్తాన్ వాళ్ళ గురించి చేసింది. ఇలా ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడున్న పాకిస్తాన్ ఏమో వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఏమో ఈస్ట్ పాకిస్తాన్ అన్నమాట. అయితే ఈ వెస్ట్ పాకిస్తాన్ యొక్క ప్రభావము, ఆధిపత్యము ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ మీద చాలా ఎక్కువగా చూపించేదన్నమాట ఆధిపత్యాన్ని. అలా ఈ ఈస్ట్ పాకిస్తాన్ గా పిలుస్తున్న ఇప్పటి బంగ్లాదేశ్ ఏం చేసింది అంటే, ఆ ఆధిపత్యాన్ని భరించలేక తిరుగుబాటు చేసింది. 1971లో ఈ బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాటం జరిగిందనమాట. అలా పోరాటం జరిగినప్పుడు మన భారతదేశంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. 1971లో ఈ బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడిన వాళ్లలో 30 లక్షల మంది చనిపోయారు. 40 లక్షల మంది ఆడవాళ్ల మీద అత్యాచారం చేసేశారు. అంటే ఎంత మంది మీద అత్యాచారం చేశారు చూడండి. అంటే మనకి స్వాతంత్రం కావాలి అని అండం తప్పనమాట. అలా అడిగాం కాబట్టే అన్ని లక్షల మందిని అత్యాచారం చేసేసి చంపేశారు. 30 లక్షల మందినేమో మామూలుగా చంపేశారు. అప్పుడే ఏం జరిగింది అంటే, కాశ్మీర్ విషయంలో సంతకం పెట్టవలసి వచ్చిందనమాట ఇందిరాగాంధీ గారు. ఆవిడ గనక సంతకం పెట్టకుండా ఉండుంటే ఈ రోజు ఏ గొడవలు లేకుండా మన భారతదేశంలోనే కలిసి ఉండేది. పాకిస్తాన్ లో చర్చలు జరుపుతున్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అంటే, ఈ కాశ్మీర్ విషయంలో మంకుపట్టు పట్టుకోకుండా మన దగ్గర 95,000 మంది పాకిస్తాన్ సైనికులు బందీగా ఉన్నారనమాట. పాకిస్తాన్ కి ఈ ఇందిరాగాంధీకి చర్చలు జరిగాయి. చర్చలు జరిగినప్పుడు ఈవిడ ఏం చేశారు అంటే, ఈ 95,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని వదిలేశారు. వదిలేయటమే కాకుండా పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న మన భారతీయ సైనికుల గురించి ఒక్క మాట కూడా ఈవిడ మాట్లాడలేదు. మాట్లాడకపోగా నాకు కాశ్మీర్ కావాలి అని ఆవిడ మంకుపట్టు కూర్చుని ఉంటుంటే, ఈ 95,000 మంది సైనికుల కోసం ఆ రోజే పాకిస్తాన్ ఏం చేసేది, కాశ్మీర్ ని వదిలేసి ఉండేది. కానీ అది కూడా పట్టించుకోకుండా హాయిగా ఆవిడ సంతకం పెట్టేసి మన సైనికుల్ని అక్కడ వదిలేశారు. ఈ 95,000 మంది సైనికుల్ని కూడా అక్కడ ఆవిడ వదిలేశారు అనమాట. సరే, రిగ్గింగ్ చేసి 4 సార్లు ప్రధానమంత్రిగా ఈవిడ బంగ్లాదేశ్ లో ఉన్నారు అని చెప్పి అన్నారు కదా. మరి మన దేశాన్ని పరాయి వాళ్ళ పరిపాలన చేతిలో మనం పెట్టేలేదా? మన దేశాన్ని 60 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు అంటే, ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చా? అంతే కదా. మరి మనమేమో పరాయి వాళ్ళని వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు మరి మన దగ్గర కూడా అలాగే ఏదైనా జరిగిందా అని మరి అప్పుడు ఎందుకు రాలేదు? ఎందుకు అంటే, మనకి ఇష్టమైన పార్టీ కాబట్టి మనం వాళ్ళ గురించి మాట్లాడం. సరే, నియంత అసలు అందరినీ కూడా ఆవిడ పరిపాలన ఎలా చేసేవారు అంటే, నియంతలా వ్యవహరించేవారు అని అన్నారు. నిజంగా నియంతలాగే వ్యవహరించి ఉండుంటే, ఆర్మీని చేతిలో పెట్టుకుని ఉండుంటే హిట్లర్ పరిపాలనే ఉండేది కదా. అలా హిట్లర్ పరిపాలన లేకపోగా తన దేశం నుంచి తనే పారిపోవలసి వచ్చింది అంటే, ఆవిడ నిజంగానే నియంతగా వ్యవహరించారా? నియంతగానే వ్యవహరించి ఉండుంటే ఈ గొడవలు ఇంతవరకు వచ్చి ఉండేవా?
పైకి మాత్రం అది మనకి విద్యార్థి ఉద్యమంగా కనిపిస్తున్నా దాని వెనుక పాకిస్తాన్ యొక్క కుట్ర ఉండి ఉండొచ్చు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఏదో విధంగా ఎవరో ఒకళ్ళని నాశనం చేసేయాలని దుర్బుద్ధి వాళ్ళది కాబట్టి ఇలాంటి క్రూరమైన పనులన్నీ చేస్తున్నారు. అలా అక్కడ ఒక ఉద్యమానికి తెరలేపి అక్కడ ఉన్న హిందువులని పైశాచకంగా హింస పెట్టేశారు. పాపం ఈ సదరు తులసి మొక్క గారు, ఈ నాగుపాము గారు వీళ్ళు ఏం చెప్పాలి, మరి హిందువుల గురించి కూడా చెప్పాలి కదా. ఒక్క మాట కూడా హిందువులు ఇలా బాధపడుతున్నారు, హిందువులు అక్కడ ఇంత నరకం అనుభవిస్తున్నారని చెప్పలేదు. బంగ్లాదేశ్ లో వాళ్ళు ఎంత అసహ్యంగా ప్రవర్తించారో తెలుసా, హిందువుల్ని చంపేసి వంతెనకి ఇలా తలకిందులుగా కట్టేసి కాళ్ళతో వంతెనకి కట్టేస్తుంటే కింద ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే ఆడపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారో తెలుసా, అత్యాచారం చేసి చంపేయటం కోసం ఆడపిల్లల్ని అక్కడ బ్రతకనిచ్చారు. తల్లి కళ్ళ ఎదురుగుండానే లోపలికి పిల్లల్ని తీసుకెళ్లిపోయి అత్యాచారం చేస్తుంటే లోపల నుంచి పిల్లలు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే బయట ఉన్న తల్లి ఏం చేయలేక కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ రక్షించండి అని చెప్పి ఆవిడ అరుస్తుంటే రక్షించే దిక్కు లేక బయట కూడా కాల్పులు జరుగుతుంటే నిప్పులు పెట్టేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి కదా. మనం కూడా ఆడపిల్లగానే పుట్టాం కదా, మరి ఇంకొక ఆడపిల్లకి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గురించి మనం ఎందుకు ప్రశ్నించలేకపోయాం. అక్కడ హిందువుల్ని ఎలా చంపేస్తున్నారో తెలుసా, కొట్టి చంపేయడం కాదు, హిందువు అని తెలిస్తే వాళ్ళ మీద పెట్రోల్ పోసేసి బతుకుండగానే మంట పెట్టేస్తే ఆ మంటను తట్టుకోలేక రోడ్ల వెంబడి పరిగెడుతూ ఉంటే ఆ పైశాచకత్వాన్ని కళ్ళతో చూస్తూ ఆనందపడిపోతూ చూస్తున్నారు కదా, మరి అలాంటి వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు. అలాగే ఒక సంగీత కళాకారుడి ఇల్లు 130 సంవత్సరాల క్రితంది. అందులో ఎన్నో చక్కటి వాయిద్య పరికరాలన్నీ ఉన్నాయన్నమాట. అతని ఇల్లు ప్రధాని ఉన్న ఇంటికి మార్గంలోనే ఉంది. ఇక్కడ ప్రధాని ఇంటిని దోచేసుకున్న తర్వాత వీళ్ళందరూ ఆ ఇంటిని చూసి లోపలికి వెళ్లి ఆ వాయిద్య పరికరాలు అందంగా కనిపిస్తే వాటన్నింటినీ పగలగొట్టేసి మన పైశాచికత్వము పువ్వులు పూస్తున్న మొక్కలు అందంగా కనిపిస్తే వాటిని కూడా పీకేసి ఆ వాళ్ళ యొక్క కసి తీరక ఇంటిని తగలబెట్టేసి వాళ్ళ పైశాచికత్వాన్ని చూపించుకున్నారు. అక్కడ హిందువులుగా ఎవరైనా కనపడితే తిరిగి ప్రాణాలతో ఇంటికి రాగలరా అనేంత భయాన్ని కలగజేస్తున్నారు. నిజంగా అక్కడ గనక హసీనా గారు అన్ని సంవత్సరాలు ప్రధానిగా ఉండకపోతే మైనారిటీలుగా బతుకుతున్న హిందువుల పరిస్థితి బంగ్లాదేశ్ లో ఎలా ఉండేది చెప్పండి. ఎంతమంది రోహింగ్యాలు మన భారతదేశంలో అనధికారికంగా ఉంటున్నారు. వాళ్ళని ఎవరైనా ఎప్పుడైనా ఏడిపించారా, బాధ పెట్టారా, తగలబెట్టారా? ఏం చేయలేదు కదా. భారతదేశం అంటే అందరికీ రక్షణని ఇచ్చేది, ఎవరిని భక్షించేది కాదు. కానీ మన దేశం నుంచి బయటికి వెళ్లే ఆడపిల్లలు గాని భారతీయులు గాని ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నారు అంటే మనలో మనకి ఐకమత్యం లేదు కాబట్టి, హిందువులంటే వాళ్ళకి చులకన కాబట్టి, మనం ఎంతసేపు హిందూ ముస్లిం భాయి భాయి అంటాం కాబట్టి, హిందూ ముస్లిం భాయి భాయి అనుకున్నప్పుడు భాయిగా వాళ్ళు గనక ప్రవర్తించి ఉంటుంటే తనతో పాటు భాయి భాయి అని పిలిచిన ఒక అతన్ని ఎందుకు చంపేస్తారు చెప్పండి, అతని ఇల్లు కూడా ఎందుకు దహనం చేసేస్తారు చెప్పండి. వాళ్ళకి కొంచెం కూడా భాయి భాయి అనే మనస్తత్వం లేదు. అలా అని అందరూ అలాగే ఉంటారా అంటే అలా కాదు. మనం అంటే ద్వేషం ఉంటుంది కొంతమందికి, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హిందువులని నాశనం చేసేయాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇలాంటి వీడియోలు పెడుతుంటే ఇప్పుడు అవసరమా అండి ఇవన్నీను? బంగ్లాదేశ్ వాళ్ళనో ముస్లింలను మనం అనుకోవడం ఎందుకు? హాయిగా ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ కూర్చుందాము. మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కదా, ఆ దేవాలయాలన్నింటికి వెళ్లి దండం మనం పెట్టుకుంటే రక్షిస్తాట. ఎలా రక్షిస్తాడు? శివాజీ మహారాజుకి వాళ్ళ అమ్మగారు భారత రామాయణాలు ఎలా చెప్పారో దేశాన్ని ఎలా రక్షించాలో కూడా చెప్పారు. రామాయణాలు చదువుకుని ముక్కు మూసుకుని జపం చేసుకోనాయినా అని చెప్పలేదు జీజాబాయి. లే, ధర్మాన్ని రక్షించు, ధర్మ స్థాపన చేయి, ధర్మం కోసం పోరాడు అని జీజాబాయి చెప్పింది. కాబట్టే ఈ రోజు శివాజీ మహారాజు వల్ల మన హిందూ ధర్మం ఇంకా ఇలా నిలబడింది అని చెప్పి
చెప్పుకోవచ్చు. మన దేశం మీదకి దండయాత్రకి 16 సార్లు వచ్చారు కదా, ఆ 16 సార్లు రాకుండా వచ్చిన రెండోసారి తలకాయ తీసేసి మన దేశ సరిహద్దుల్లో గనక కట్టి ఉండుంటే ఈ రోజు అక్బర్, బాబర్, హుమయూన్, షేర్ షా వీళ్ళెవ్వరూ మన దేశం వంక చూసి ఉండేవారు కాదు. మన భారతదేశం హిందూ దేశంగా మిగిలి ఉండిపోయేది. అందరికీ దేశాలు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ దేశాలు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అక్కడికి వెళ్ళిపోగలరు. భారతీయులకి కష్టం వస్తే ఎక్కడికి వెళ్తారు? ఏ పంచన తలదాచుకుంటారు? ఎక్కడ తలదాచుకుంటే వాళ్ళని బ్రతకనిస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను బ్రతకనిస్తున్నారా? వేరు వేరు దేశాల్లో ఉన్న హిందువులను బ్రతకనిస్తున్నారా? భారతీయులకి ఎక్కడ రక్షణ ఉండే విధంగా వాళ్ళని ఉంచట్లేదు. అసలు చెప్పాలి అంటే మన భారతదేశంలోనే భారతీయులకి రక్షణ లేదు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, బంగ్లాదేశ్ లో ఆడవాళ్ళందరినీ ఇలాగా చంపేస్తున్నారు, ఇలా రేప్ చేసేస్తున్నారని చెప్పి ఒక దరిద్రుడైతే ఆడవాళ్ళ యొక్క లోపల వేసుకునే దుస్తుల్ని చేత్తో పట్టుకుని చూపిస్తూ వాడి పైశాచికత్వాన్ని చూపించుకుంటున్నాడు అంటే వాడికి అక్కకి, చెల్లికి, అమ్మకి తేడా తెలియని వాడు అయ్యింది ఉంటాడు. అందుకే వాడు అలా చూపించి వాడి యొక్క పైశాచికత్వాన్ని అలా ప్రదర్శించుకున్నాడు. అలాంటి పైశాచికత్వమే మధ్యప్రదేశ్ లో జరిగింది నిన్న. మన దేశం కూడా ఇలాగే తయారైపోతుంది అనడానికి అది ఒక ఉదాహరణ. ఒక ఆడపిల్ల స్కూల్లో చదువుకుంటుంటే ఈ ఫోన్ ఏదో స్కూల్ కి తెచ్చుకొచ్చిందో, క్లాస్ కి తెచ్చుకొచ్చిందోట. ఆ ఫోన్ ఎక్కడ ఉంది అని పరీక్ష చేయటం కోసం ఆ టీచర్లు ఆ పిల్లని ఎంత హీనంగా చూసారో తెలుసా? పాపం ఆ పిల్ల ఇంట్లోకి రాకూడదట. నేను పీరియడ్స్ లో ఉన్నాను, నా తల్లిని పిలవండి అంటే కుదరదు అని చెప్పి బాత్రూమ్ వరకు తీసుకువెళ్లి ఆ అమ్మాయి బట్టలు ఇప్పించి లోపల ఉన్న ప్యాడ్ ను కూడా తీసి చెక్ చేశారు. అంటే ఇప్పుడు మన భారతదేశం బంగ్లాదేశ్ అవ్వబోతోందా? లేదు అంటే మన భారతదేశం లాగే ఉందా? ఒక్కసారి ఆలోచించండి. దీనికి కారణం ఏంటో తెలుసా? మనకి ఐక్యత లేకపోవటం. ఇలాంటివి జరిగినప్పుడు ఏంటే ఇలా చేశావు అని చెప్పి దాన్ని లాగి పెట్టి కొట్టకపోవటం, అలాంటి వాటి వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సదరు తులసి మొక్క గారు, నాగుపాం గారు, మీరు చాలా జాగ్రత్తగా చాలా అందంగా చెప్పారు. ఈ రాజకీయం గురించి, ఈ దేశాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ఎక్కడ మింగులవుతాయో. మీ అంత తెలివితేటలు, మీ అంత గొప్పగా నేను చెప్పలేను. కానీ బంగ్లాదేశ్ లో తగలబడిపోతున్న దేవాలయాలు, చచ్చిపోతున్న హిందువులు, అత్యాచారాలు జరుగుతున్న స్త్రీలు ఎలా బాధపడుతున్నారు అవి కూడా చెప్పండి. అలా చెప్పినప్పుడే మీకు కూడా భారతదేశంలో ఉండే హక్కు ఉంటుంది. బంగ్లాదేశ్ ని తిరిగి 1971కి పూర్వం ఉన్న తూర్పు పాకిస్తాన్ గా మార్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రిజర్వేషన్లు, నిరుద్యోగం సమస్యలకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో విద్యార్థులు నిరసనకి దిగి అక్కడి ప్రధానిని దేశం నుంచి తరిమేశారు అని నమ్మే హిందువులు నికార్సైన మూర్ఖులు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో నెగ్గిన నాయకురాలిని పథకం ప్రకారం అమెరికా CIA, మన శత్రుదేశం పాకిస్తాన్ ISIతో కలిసి బంగ్లాదేశ్లోని జమాతుల్ ఇస్లామీ అనే ఉగ్రవాద సంస్థని రోడ్ల మీదకి పంపి భారీ ఎత్తున అల్లర్లు చేయించి హసీనాని గద్దెదించింది. అసలు లక్ష్యం మన మోడీజీనే. ఇప్పటికే ఢిల్లీలో రైతుల ప్రదర్శన, పంజాబ్లో ఖలిస్తాన్ భూటక ఉద్యమం, మణిపూర్ అల్లర్లు ముసుగులో మోడీ ప్రభుత్వంపై దాడులు జరుగుతున్నాయి. మోడీ గారు తమ మాట వినటం లేదని, తాము రష్యాని నాశనం చేయటానికి సృష్టించిన ఉక్రెయిన్ యుద్ధంలో సహకరించలేదని, రష్యాతో వ్యాపార సంబంధాలు పెంచుకుంటున్నాడని మోడీని దించేసే కుట్రలు చేస్తోంది అమెరికా. హిందువులు కళ్ళు తెరిచి ఈ నిజాన్ని గ్రహించి హిందువులుగా మళ్ళీ మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచన మొదలు పెట్టకపోతే ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.